నమస్కారం అండి. ఈరోజు టాపిక్ బ్రెయిన్ స్ట్రోక్. ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుందనేది మనం తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అధిక బరువు, బీపీ, షుగరు మొదలగు ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన 4.5 గంటల్లో పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తర్వాత ఇది ఎంత లేట్ చేస్తే అంత ప్రమాదకరమై ఉంటుంది. ప్రతి నిమిషానికి 1.9 మిలియన్ కణాలు చనిపోతూ ఉంటాయి. అందుకని త్వరగా ఈ స్ట్రోక్ వచ్చినాక హాస్పిటల్కి చేర్పించాల్సి ఉంటుంది. తర్వాత వచ్చే ముందు ఎలా తెలుస్తుంది అనేది మనం కనుక్కోవాలంటే చూపు తేడా ఉంటుంది. ఒక వస్తువు 2 వస్తువులుగా అగపట్టము, మరియు మూతి వంకర, చెయ్యి పడిపోవటం, మాట తడబట్టం, ఈ లక్షణాలు కనుక ఉంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. స్ట్రోక్ రాకుండా ఉండాలంటే హై బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి. తర్వాత డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ని కొద్ది రోజులు వాడి కొద్ది రోజులు వాడకుండా ఉండటం వలన ఇది ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. తర్వాత ఫిజియోథెరపీ అయిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్గా అవి ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటుంది. స్మోకింగు, డ్రింకింగు, బ్యాడ్ హ్యాబిట్స్, వేపుళ్ళు, ఈ ఆహార పదార్థాలు మానివేయవలసి ఉంటుంది. తర్వాత ముఖ్యంగా బరువు తగ్గవలసి ఉంటుంది. కనుక ఈ జాగ్రత్తలు తీసుకొని బ్రెయిన్ స్ట్రోక్ నుండి రక్షించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో బరువు ఎలా తగ్గాలనేది తెలియజేస్తాను.